ఈ భూములకు పరిష్కారం అన్నది 1,80,000 రూపాయలు అక్కడ పోలవరం ప్రాజెక్టుకి ఇంకా ఇచ్చి బ్యాలెన్స్ R&R ప్యాకేజీకి సంబంధించి కేవలం 1,200 ఎకరాలు మాత్రమే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి R&R పనులకు సంబంధించి పరిష్కారం చూపవలసింది. ఆ 1,200 ఎకరాలు కూడా పట్టిసీమలో చూపించిన 10% ధ్యాస పోలవరం ప్రాజెక్టు మీద పెడితే ఇదే పట్టిసీమ ప్రాజెక్టు వీళ్ళు ఖచ్చితంగా పన్ను మొదలు పెట్టాలని చెప్పి 19,53,000 రూపాయలు ఇవ్వడానికి వీళ్ళు సిద్ధపడ్డారు. అదే పక్కన పోలవరం ప్రాజెక్టు వాళ్ళు అడుగుతా ఉన్నారు, మాకు ఎప్పుడో ఇస్తామన్నారు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు ఇవ్వలేదు, కనీసం ఈ రోజు మాకు పెరిగిన తర్వాత పెరిగిన ధరలు చూసుకుని ఆ 19,53,000 రూపాయలు అది ఇస్తా ఉన్నారు. అదే 19,53,000 మాకు కూడా ఇస్తే ఈ 1,200 ఎకరాలకు ఎంత అవుతుందో తెలుసా? కేవలం 240 కోట్ల రూపాయలు. అంటే 20 లక్షలు ఇంటూ 1,200 ఎకరాలంటే 240 కోట్ల రూపాయలు ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన ఈ ప్రభుత్వం ఈ పోలవరాన్ని పూర్తిగా పక్కన పెట్టిన పరిస్థితి వాళ్ళకి కనిపిస్తా ఉంది. ఇదే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి రోజుల్లో అన్న మాటలు ఏమిటో తెలుసా? పోలవరం ప్రాజెక్టు 3 ఏళ్లలో పూర్తి చేస్తాను అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా చెప్పారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పట్టిసీమ ప్రాజెక్టు మొదలు పెట్టిన తర్వాత ఏమంటున్నాడో తెలుసా? మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ 4 ఏళ్లలో పోలవరం పూర్తి చేస్తానన్నాడు. నిన్న పేపర్ చదివితే పోలవరం ప్రాజెక్టు 5 ఏళ్లలో పూర్తి చేస్తానంటున్నాడు. పట్టిసీమ పనులు మొదలు పెడితే ఇంకా 6 ఏళ్ళు అంటాడో 7 ఏళ్ళు అంటాడో మళ్ళీ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి. ప్రతి నెల చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని పూర్తి చేసే గడువు పెంచుతూ పోతూ ఉన్నాడు. ఇదే పట్టిసీమకు సంబంధించి 20 లక్షలు ఇచ్చినా సరే పనులు మొదలు పెట్టిస్తాడు. అక్కడ చూస్తే పోలవరం పనులకు నేను కాస్త ముందు వెళ్ళొచ్చా, అక్కడ జరిగిన పనులు చూసా, ఇంజనీర్లు అడిగాను అక్కడ పనులు ఎలా జరుగుతూ ఉన్నాయని. వాళ్ళు చెప్పిన మాటలు ఏమిటో తెలుసా? ఆ ఇంజనీర్లు అన్నారు, సార్ గత 11 నెలల నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పనులు ఎంత అయ్యాయి అని అంటే కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రం పనులు అయ్యాయి అని చెప్తా ఉన్నారు. అంటే పోలవరం 3 ఏళ్లలో పూర్తి చేయాలి అని అంటే 16,000 కోట్ల ప్రాజెక్ట్ అది. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పోలవరం ప్రాజెక్టు ఒక స్థాయికి తీసుకొచ్చాడు. ఇక మిగిలింది కేవలం 12,000 కోట్ల రూపాయలు మాత్రం ఆ పోలవరం ప్రాజెక్టు ఖర్చు చేయాలి. ఆ 12,000 కోట్ల ప్రాజెక్టుకు 3 ఏళ్లలో పూర్తి చేయాలి అని అంటే ప్రతి సంవత్సరం 4,000 కోట్ల రూపాయలు పనులు చేయాలి. అటువంటిది 11 నెలలైంది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చి. చంద్రబాబు నాయుడు గారు 11 నెలల్లో పోలవరం ప్రాజెక్టుకు కేవలం 100 కోట్ల రూపాయల పనులు పూర్తి చేశామని చెప్పి చెప్తా ఉన్నారు ఇంజనీర్లు అక్కడికి వెళ్తే. ఇది చంద్రబాబు నాయుడు గారికి పోలవరం ప్రాజెక్టు మీద ఉన్న ధ్యాస. R&R ప్యాకేజీల మీద ఇది చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ధ్యాస. పట్టిసీమ మీద చూపిస్తా ఉన్న ధ్యాస పోలవరం మీద చూపించాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు.